హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రోహిణి తన పుట్టిన ఊరైన కేపీ పాలెం వచ్చి వాళ్ళమ్మ సుగుణతో జరిగిన విషయమంతా చెప్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ రోహిణి, అల్లుడు గారు మోసం చేశారు అంటున్నావు, మరి నువ్వు చేసింది ఏంటి? ఇంతకు ముందే పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు. అమ్మ చనిపోయింది, నాన్న బ్రతుకున్నాడు, మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడని చెప్పి అబద్ధం చెప్పి వాళ్ళింటి కోడలయ్యావు. నువ్వు చేసిన మోసం కంటే అల్లుడుగారు చేసిన మోసం చాలా చిన్నది. ఈరోజు కాకపోతే రేపైనా ఉద్యోగం వస్తుంది. మరి నీ గురించి తెలిస్తే అల్లుడు గారికి అలాగే మీ అత్తగారికి మీ అత్తింటి పరువుకి ఎలాంటి నష్టం వస్తుంది అన్నది నువ్వు ఊహించుకోలేకపోతున్నావు అనగానే, అమ్మ, ఆ భగవంతుడు నా జీవితాన్ని అలా రాశాడు. ఇప్పుడు మనోజ్ చేసింది తప్ప కాదా? భార్యకి ఉద్యోగం లేదని చెప్పకుండా పార్కులో కూర్చుంటాడా అనగానే, చూడమ్మా రోహిణి, ఈ రోజుల్లో భార్య కట్న కానుకలు అందంగా ఉన్నా చాలామంది మగవాళ్ళు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని భార్య పిల్లల్ని పట్టించుకోవటం లేదు. కానీ నీ భర్త ఉద్యోగం పోయిందని చెప్తే నువ్వెక్కడ బాధపడతావేమోనని పార్కులో కూర్చున్నాడే గాని నీకు మోసం చెయ్యాలని కాదు. చూడు రోహిణి, ఒక బ్రతుకనేది దేవుడు సరిగా రాయకపోతే ఇంకొక బ్రతుకిస్తారు. ఆ బ్రతుకుని చక్కదిద్దుకోకపోతే ఇక ఆడదాని జీవితానికి ఇంకెప్పటికీ మంచి రోజులు ఉండవు. ఇప్పుడు చెప్తున్నాను, నీ కొడుక్కి నువ్వు అత్త అని పిలిపించేటట్టు చేశావు. నీ భర్తకి ఈ విషయాలన్నీ తెలిస్తే నీకు ఉద్యోగం కాదు, నువ్వు కోట్లు కుమ్మరించినా వాళ్ళింట్లో నిన్ను తీసుకువెళ్ళరు అని చెప్పి అంటుంది. ఇక సుగుణమ్మ ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. నేనేం చేయాలమ్మా అనగానే, చూడు, ఇప్పుడు ఉద్యోగం లేదు, వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు. నువ్విలా అలిగి పుట్టింటికి వచ్చేస్తే నీకోసం వెతుక్కుంటూ వస్తారు ఖచ్చితంగా ఎవరో ఒకరు. అప్పుడు నిజాలు తెలుస్తాయి అని అంటుంది సుగుణమ్మ. ఇది ఇలా ఉండగా మీనా, బాలు, మనోజ్ ముగ్గురు ఇక రోహిణి కోసం కేపీ పాలెంలో మొత్తం వెతుక్కుంటూ ఒక ప్లేస్ దగ్గరికి ఆగుతారు. ఇంతలో చింటూ కనిపిస్తారు. ఇక మీనాకి, చింటూ చింటూ అనగానే, ఆంటీ మీరా అనగానే, ఇంతలో బాలు కూడా, ఏంటి చింటూ ఇక్కడ ఉన్నావు అనగానే, ఇది మా ఊరే అంకుల్ అనగానే, ఇంతకీ మీ అమ్మమ్మ ఎక్కడుంది అని అడుగుతుంది. ఇక మీనా, మా అమ్మమ్మ ఇంట్లోనే ఉంది, మా అత్త కూడా వచ్చింది అని అంటాడు చింటూ. మీ అత్త? నీకు అత్త కూడా ఉందా అని అడుగుతుంది మీనా. మీనా, చింటూకి ఎవరుంటే మనకెందుకు, ఈ ఊర్లో మనం ఇదిగో ఈ మనోజ్ గాడికి వదిలేసి వెళ్ళిపోయిన పార్లరమ్మ గురించి వచ్చాము. ఇక్కడ ఆ సుగుణమ్మ ఖచ్చితంగా రోహిణి పేరు చెప్పగానే ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా ఎంక్వైరీ చేస్తుంది. త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు మీనా అనగానే, ఇక మనోజ్ అంటారు, అవునవును అనగానే, ఒరే, నీకుద్యోగం పోవడమేంటో, నువ్వు పార్కులో పల్లీలు తినడమేంటో, మేము కేపీ పాలెం రావడమేంటో, మీ భార్య ఆవిడ గారు ఈ ఊరు రావడమేంటో నాకంతా తలతిక్కగా ఉంది. నేను బయటే ఉంటాను, మీరు వెళ్ళండి అనగానే, ఇదేంటండి ఇక్కడి దాకా వచ్చి లోపలికి రారా, రండి చింటూ రా అని చెప్పి ఇక ముగ్గురు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక రోహిణి కిటికీలో ఉండి చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది రోహిణికి. అమ్మ, నా అత్తింటి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చేశారు, మనోజ్ కూడా వచ్చేశారు, అసలు నాకు ఇక్కడికి వాళ్ళు ఎలా వచ్చారో అర్థం కావట్లేదు అనగానే, చూడు రోహిణి, ఇప్పటిదాకా నువ్వు దాచిన నిజాలన్నీ నీ వల్లే తెలిసేటట్టున్నాయి, వెళ్ళు అర్జెంటుగా ఆ వంటగదిలోకి వెళ్ళు అని అంటుంది సుగుణమ్మ. ఇక పరుగున వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇటువైపు రోహిణి, మీనా, బాలు, మనోజ్ అలాగే చింటూ లోపలికి వస్తారు. అమ్మమ్మ ఆంటీ అంకుల్ వచ్చారు, అత్తేది అనగానే, అత్త వెళ్ళిపోయింది కానీ నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటుంది సుగుణమ్మ. బాబు ఎందుకు వెళ్ళి ఆడుకోవాలి, ఇంతకీ మీకు అమ్మాయి కూడా ఉందా అని అడుగుతుంది మీనా. ఉందమ్మా, ఇలా వచ్చారేంటి, బాబు కూర్చో అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఇటువైపు మనోజ్కి ఏమీ అర్థం కాదు. అయినా ఈవిడికి అడిగితే తెలిసిపోతుందా ఏంటి అని మనసులో అనుకుంటారు. ఇక సుగుణమ్మని అడుగుతూ ఉంటుంది మీనా. అమ్మా, మా తోడికోడలు రోహిణి మీకు తెలుసు కదా, ఈ ఊరే వచ్చింది. తను ఈ ఊరు వచ్చిందంటే తనకు తెలిసిన చుట్టాలు ఉంటారు కదా, రోహిణి మీకు తెలుసా అని అడుగుతుంది. నాకు అని చెప్పి అంటూ ఉండగానే, చెప్పమ్మా వాళ్ళ ఇల్లు ఎక్కడా
ఆ పార్లర్ అమ్మ ఇక్కడికి అలిగి అనగానే, ఏవండి మీరు ఊరుకోండి అని అంటుంది మీనా. ఇదంతా వంటగదిలో మొత్తం వింటూ ఉంటుంది రోహిణి. అమ్మో, ఈ రోజుతో నా అసలైన గుట్టు బయటపడుతుంది. ఇప్పుడు ఎలా? ఖచ్చితంగా వంటగదిలోకి మీనా వస్తుందేమో అని చెప్పి పరుగు పరుగున వంటగదిలో ఇంకా గుమ్మం నుండి ఇక రోహిణి బయటికి వచ్చేస్తుంది. అమ్మ మీనా, నేను కాఫీ తెస్తాను, కూర్చోండి అని చెప్పి ఇక సుగుణమ్మ వంటగదిలోకి రాగానే రోహిణి కనిపించదు. అమ్మయ్యా, మొత్తం అంతా వినిందిగా, ఇప్పటికైనా వెళ్తే బాగుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక రోహిణి పరుగు పరుగున బస్టాండ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అమ్మో, నేను అర్జెంటుగా మా అత్తవారింటికి వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్తూ ఉండగానే ఇంతలో చింటూ, అత్త అత్త, మన ఇంటికి కారులో నుండి ఆంటీ అంకుల్ వాళ్ళు వచ్చారు, రా అత్త, వెళ్తున్నావేంటి అనగానే ఇంతలో ఇక మీనా, బాలు అలాగే మనోజ్ అత్త అత్త అనగానే ఎవరు అని చెప్పి బయటికి వస్తారు. రోహిణి కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు, మీనా, మనోజ్. ఇక చింటూ దగ్గరికి వస్తారు. మీ అత్తంటే ఈమెనా అని అంటుంది మీనా. అంటే మీనా, ఈ ఊళ్ళో నాకు తెలిసిన వారు కదా, పల్లెటూరులో వరసలు పెడతారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రోహిణి, ఈ ఊళ్ళో నీకు చుట్టాలున్నారా? నాకెందుకు చెప్పలేదు? రోహిణి, ఇలా ఇక్కడికి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడుగుతారు మనోజ్. మనోజ్, ఇక్కడ నిన్నేం చెప్పలేను, ఇంటికి వెళ్దాం పదండి అని అంటుంది. ఒరే, ఇంటికి వస్తానంటుంది పార్లర్ అమ్మ. ఇక ఇక్కడ మీటింగ్ పెట్టకుండా లోపలికి వెళ్ళి సుగుణమ్మతో వెళ్తున్నామని చెప్తాము. అలాగే మా రోహిణి కనిపించిందని కూడా చెప్పేసి రండి అని అంటుంది మీనా. ఇక సుగుణమ్మకి రోహిణి కనిపించిందని చెప్పి కారులో నలుగురు ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా ప్రభావతి, సత్యం, శృతి, రవి ఇక రోహిణి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ఇక నలుగురు ఇంటికి చేరుకుంటారు. సత్యం అంటారు, చూడమ్మా, భార్యాభర్తల గొడవలన్నాక ఇంటి వరకే పరిమితం అవ్వాలి, వీధిలోకి వెళ్ళకూడదు. నీకు అమ్మ లేదు అన్నావు, నాన్న మలేషియాలో ఉన్నారు అన్నావు, కానీ నువ్వు మాత్రం కేపీ పాలెం వెళ్ళావు. అక్కడ మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా అని అడగగానే, మావయ్య గారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు నేను చెయ్యను అని అంటుంది రోహిణి. ఇంక చేయదంట నాన్న, కానీ వీళ్ళ నాన్న మలేషియాలో 2 చేతులతో డబ్బులు సంపాదిస్తున్నాడు కదా, మన మనోజ్ గాడికి అక్కడికి తీసుకువెళ్ళమని చెప్పండి, లేకపోతే ఆ డబ్బుతో ఇక్కడ పెద్ద బిజినెస్ అయినా పెట్టించమనండి. ఎలాగూ కార్లు షోరూంలో ఉద్యోగం చేసేవాడు, ఇప్పుడు కార్లు షోరూమే పెట్టించచ్చు కదా, ఈ గొడవకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి అంటారు బాలు. ఒరే బాలు, నువ్వు ఆగు, వాళ్ళిద్దరూ కలిసిపోయారు, ఇంటికి వచ్చారు, మళ్ళీ నువ్వు ఏదో ఒకటి అన్నావంటే వాళ్ళు ఇప్పుడే అనగానే, చూడండి నాన్న, ఎవరిని నేను విడగొట్టాలని అనుకోను, ఎవరిని తక్కువ చేయాలనుకోను. వాళ్ళు తక్కువ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చూపిస్తున్నాను. ఇది మా సర్పావతికి తప్పులా అనిపిస్తుంది, కానీ మీకు కూడా తప్పుగా ఉండడం నాకు నచ్చలేదు నాన్న అని అంటారు బాలు. ఏమండి, ఇప్పుడే కదా గొడవంతా సద్దుమనగైంది, రోహిణి కూడా ఇంటికి వచ్చింది, మళ్ళీ అదే విషయాన్ని ఎందుకు మాట్లాడతారు? ముందు మీరు కిరాయి ఉందన్నారు కదా, దానికి వెళ్ళండి, భోజనం పెడతాను అనగానే, భోజనం పెడతావా? పొద్దున్నుండి ఇప్పటిదాకా తిరుగులు తిరుక్కొని నలుగురు వచ్చారు, ఎవరు వండుతారనుకున్నావు అనగానే, ప్రభా, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఉండి ఖాళీగా? కనీసం రోహిణి కోసం వాళ్ళు వెతకడానికి వెళ్ళారు, నువ్వు వాళ్ళు వచ్చేసరికి వంట కూడా చేయలేవా అనగానే, నేను కూడా బాధపడుతూనే ఉన్నాను, రోహిణి ఎక్కడ ఉందో ఏంటో అని, నాకు కూడా ఆకలేస్తుంది అని అంటుంది ప్రభావతి. అమ్మ సర్పాపతి, నువ్వు ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళి వంట చేశావు? నేనే భోజనం తెచ్చి అందరం తినేసేసి బయటికి వెళ్దాము అని అంటారు బాలు. ఇక బాలు భోజనం తీసుకురావడంతో అందరూ భోజనం చేస్తారు. ఇక ఇది ఇలా ఉండగా శృతి అంటుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు రవి. మంచివారెవరో చెడ్డవారెవరో, మోసం చేసేవారెవరో బయట పెట్టేవారెవరో అస్సలు అర్థం కావట్లేదు. ఇంత కష్టపడుతున్నా మీనాకి గుర్తింపు ఉండదు. ఇక మీ అన్నయ్య ఎవరేం తప్పు చేసినా పెద్ద గొడవ పెడతాడు. ఇక మీ మనోజ్ అన్నయ్య మోసంతోనే ఈ జన్మకి కాలం గడిపేస్తున్నాడు. ఇక రోహిణి తన భర్త తప్పు చేశాడని పుట్టింట్లో వాళ్ళు ఎవరు లేరని చెప్పింది, మరి కేపీ పాలెం వెళ్ళింది. ఇందులో ఏవి నిజాలో ఏది అబద్ధాలో తెలియటం లేదు అని అంటుంది శృతి. చూడు శృతి,
ఉమ్మడి కుటుంబం అన్నాక ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇప్పుడంతా కూల్ అయ్యింది కదా, నువ్వు టెన్షన్ పడద్దు అని అంటారు రవి. సరే సరే అని అంటుంది శృతి. తెల్లగా తెల్లవారుతుంది. ఇక మీనా తన పూల కొట్లో పూలను అమ్ముతూ చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. బాలు వస్తాడు. ఏంటి మీనా, ఈరోజు గిరాకీ అదిరిపోయింది కదా అనగానే, అవునండి, మీరు చెప్పారు కదా 10 మూరలు అన్ని రకాల పూలు తీసుకుంటే అన్నీ ఒక్కొక్క మూర ఫ్రీగా ఇవ్వాలని, అలాగే చేశాను. అందుకే ఈరోజు మొత్తం అయిపోయింది అనగానే, ఇటు చూస్తూ అటువైపు మా సర్పావతికి 3 పూట్ల భోజనం వండి పెడుతున్నావు ఏంటి మీనా అనగానే, ఏం చేయాలండి, నేను అత్తింటి కోడల్ని, నేను పూలమ్ముతున్నానని ఇంట్లో పనులు మానేస్తే ఎలాగా, ఎవరో చేస్తారు, బాలు చేస్తేనే నేను చేస్తాను అని చెప్పి అనుకుంటే ఈ మీనా మీనాలా ఉండదు అనగానే, మీనా ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే నాకు జెల్స్గా అనిపిస్తుంది. ఎంత కష్టం వచ్చినా ఎవరు ఏమన్నా నువ్వు మనసుని చాలా గట్టిగా పెట్టుకొని ఆ బాధనంతా దిగమింగుతావు. నేనా టైపు కాదు. ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళకి డబుల్ ఇచ్చేదాకా ఈ బాలుగాడు నిద్రపోడు అని అంటారు బాలు. సర్లే అండి అని అంటుంది మీనా. ఇక రోహిణి అలాగే ఇటువైపు మనోజ్ ఎడముఖం పెడముఖంగా ఇక బెడ్రూమ్లో ఉంటారు. ఇక మనోజ్ రోహిణి దగ్గరికి వచ్చి, రోహిణి ఇప్పటికైనా నన్ను క్షమించు, మంచి ఉద్యోగం నేను తీసుకుంటాను, మంచి ఉద్యోగం వెతుక్కుంటాను అనగానే, తీసుకుంటారో వెతుక్కుంటారో నాకు అవసరం లేదు, కానీ మీరు కూడా బిజినెస్ చేయండి, ఉద్యోగాలు ఎలాగో మీరు చేయలేరని నాకు తెలుసు అని అంటుంది. ఇప్పటికిప్పుడే అంటే ఏం చేయాలి రోహిణి అని అంటారు. ఏం చేస్తారో నాకు అవసరం లేదు, మీ అమ్మగారికి మీ నాన్నగారికి డబ్బులు అడగండి, బిజినెస్ పెట్టండి. అదిగో అక్కడ పూలమ్ముకుంటున్న మీనాకే రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి. రేపొద్దున్న బాలు మీనా ఇద్దరూ ఎత్తుకు ఎదుగుతారు. మీరు చదువుకున్నారు కాబట్టి కింద స్థాయిలోనే ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇలాగే 3 పూట్ల తింటూ ఇంట్లో ఉండాలి అనగానే, రోహిణి నువ్వేనా మాట్లాడుతున్నది, నేనంటే నీకు ఇష్టం కదా అని అంటారు. ఇష్టమే, కానీ భర్త ఇలా పని పాట చేయకపోతే ఏ భార్యకైనా ఇష్టం ఎలా ఉంటుంది? నేను పార్లర్ నడుపుతున్నాను కాబట్టి ఇంట్లో డబ్బులు ఇస్తున్నాను. ఒకవేళ ఇవ్వకపోతే మీ నాన్న మీ అమ్మ మనల్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు. అప్పుడు ఎలా బ్రతుకుతారు? గుడి దగ్గర ముష్టెత్తుకుంటారా అని అంటుంది. ఇక రోహిణి అదేమీ జరగదులే, రేపు నేను మా అమ్మకి డబ్బులు అడుగుతాను అనగానే, మీ అమ్మ డబ్బులు ఎలా ఇస్తుంది అని అంటుంది రోహిణి. నీకెందుకు, నేను అడుగుతాను అని చెప్పి అంటారు. సరే, మీరు వారం రోజులకల్లా ఒక మంచి బిజినెస్ పెట్టించారు, లేకపోతే శాశ్వతంగా మీకు నేను విడాకులు ఇస్తాను, ఇలాగే సింగిల్గా బ్రతుకుతాను కానీ మీతో మాత్రం ఉండను అని అంటుంది రోహిణి అంత పని చేయొద్దు, ఖచ్చితంగా మా అమ్మకి నేను ఎలాగోకలా డబ్బులు అడుగుతాను, ఖచ్చితంగా కార్లు డీలర్షిప్లో మనం ఒక 50 లక్షలు కానీ 25 లక్షలు కానీ కట్టామంటే మనకి డీలర్షిప్ ఇస్తారు. అప్పుడు కారు షోరూమ్ పెట్టుకోవచ్చు. ఆ బాలు మీనాకి మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా నేను ట్విస్ట్ ఇస్తానుగా అని అంటారు. ఇక మనోజ్ ఏమో ఏం చేస్తారో, మాటలు బాగానే చెప్తున్నారు అని అంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా మౌనిక మార్కెట్కి వచ్చి మార్కెట్లో అన్ని కూరలు కొంటూ ఉంటుంది. ఇంతలో మీనాక్షి కనిపిస్తుంది. ఇక మౌనిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి ఈ అమ్మాయి టెన్షన్ పడుతుంది? ఇంట్లో అందరూ వాడితో పెళ్లి వద్దు, వాడి శాడిస్ట్ అని చెప్పినా వాడితో పెళ్లి చేయించుకుంది. ఇప్పుడు మార్కెట్లో కూరగాయలు కొనడానికి వచ్చింది. అక్కడ ఎన్ని తిప్పలు పెడుతున్నాడో అని చెప్పి, అమ్మాయి మౌనిక ఇదేంటి మార్కెట్లో ఉన్నావు? నీకెంత ఘనంగా పెళ్లి చేశాము, నీ అత్తవారు కోటీశ్వర్లు, కారులో రాలేదా అనగానే, ఆంటీ నేను కూరగాయలు కొనడానికి వచ్చాను, కొనడం అయిపోయింది, వెళ్తున్నాను, మా అమ్మ వాళ్ళకి మాత్రం ఇలా మార్కెట్లో చూశానని చెప్పొద్దు అని అంటుంది మౌనిక. ఇదేంటమ్మాయి, నువ్వేమైనా తప్పు చేశావా, లేకపోతే మీ అత్తింట్లో నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? చెప్పు, మీ బాలు అన్నయ్యకి ఒక్క మాట చెప్పావంటే వాళ్ళ తాట తీస్తాడు అని అంటుంది మీనాక్షి. అందుకే చెప్పొద్దు అనింది అని చెప్పి ఇక మౌనిక ఆటోలో కూరగాయలు కొనుక్కొని వెళ్ళిపోతుంది. ఏదో దాస్తుంది ఈ అమ్మాయి. ఆ ప్రభ గొప్పలు పోతూ నా కూతురు కోటీశ్వరరాలు కోడలు అని చెప్పుకుంటుంది. ఈ అమ్మాయి ముదక చీరలు కట్టుకొని కనీసం మెడలో ఒక బంగారు చైన్ కూడా లేకుండా ఆటోలో కూరగాయలు తీసుకుని వెళ్తుంది. ఇదేదో ఇంపార్టెంట్ విషయమే, మీనాకి బాలుకి చెప్పాలా, లేకపోతే
ప్రభాకి చెప్పాలా? ఈసారి ఇంటికొస్తుంది కదా, అప్పుడు చెప్పచ్చులే అని చెప్పి మీనాక్షి ఇక అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా బాలు మీనా ఇక పూల షాపు పెట్టి నెల రోజులు అవడంతో వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక బాలు, నాన్న ఫస్ట్ రోజు 600 లాభం వచ్చిందన్నాం కదా, ఆ రోజు నుండి ఈ రోజు దాకా 2000కి తక్కువ ఏ రోజు రాలేదు. అంటే మాకు 68,000 లాభం వచ్చింది, కొట్లో ఖర్చులన్నీ తీసేసి అనగానే, బాలు నిజంగా చిన్న చిన్న వ్యాపారాల్లో ఇంతింత డబ్బులతో చాలా సంతోషంగా బ్రతకచ్చని మీ పూల షాపు పెట్టాక తెలిసింది. చూడు నాన్న, డబ్బులనేవి కష్టపడితే వస్తాయి. 60,000 పక్కన వేశారు. అలాగే నీ భార్య కష్టం ఖచ్చితంగా వృధా పోనివ్వకు. ఆ డబ్బుల్లో నీ కష్టం కూడా చేర్చి తనకి మంగళసూత్రాలు పుస్తల తాడు కొను అని అంటారు. అదే చెప్పాలనుకుంటున్నా నాన్న అనగానే, బాగుంది, వాళ్ళిద్దరు సంపాదన వాళ్ళు పెట్టుకుంటున్నారు, మరి మన మనోజ్ సంగతి అని అంటుంది ప్రభావతి. వాడిని చదివించావు కదే, పెద్ద ఉద్యోగం చేసి ఏలుతాడని చెప్పి ఎవ్వరికి విలువ లేకుండా చేశావు. ఇప్పుడేమో వాడు ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు అనగానే, ఇంతలో ఇక మనోజ్ వస్తారు. నాన్న ఇలా అంటే మళ్ళీ రోహిణి వెళ్ళిపోతుంది. అమ్మ ఒక మాట అడుగుతాను రా అనగానే, ఇక లోపలికి వస్తుంది ప్రభావతి. ఏంట్రా అనగానే, అమ్మ శృతి నగలు నాకు ఇస్తావా అని అంటారు మనోజ్. ఒరే ఏంటి అంతా అయిపోయింది, ఇక శృతి నగలపై నీ కన్ను పడిందా అనగానే, లేదమ్మా, నేను కార్లు షోరూమ్ పెడితే లక్షల లాభాలు వస్తాయి. శృతికి ఆ నగలేంటి, వజ్రాల నక్లీస్ కొనవచ్చు. శృతికి తెలియకుండా నగలు ఇవ్వు, రేపు నేనవి తాకట్టు పెట్టి ఖచ్చితంగా కార్లు డీలర్షిప్ తీసుకొని ఇక బ్రాంచ్ని ఓపెన్ చేస్తాను. అన్నీ మాట్లాడుకొని వచ్చాను అనగానే, ఒరే మనోజ్, నిన్ను నమ్మి చాలా నష్టపోయాను. ఇప్పుడు అవి మన డబ్బులు కాదు, ఇంటి కోడల డబ్బులు. ఆ నగలు వాళ్ళ అమ్మ సంగతి నీకు తెలిసింది కదా, ఆ శోభ గనక వస్తేనే నాకు భయం వేస్తుంది అనగానే, అమ్మ అంతకంత ఎక్కువ నగలు మనం ఇచ్చేస్తాం కదా, అలాంటప్పుడు భయం ఎందుకు? నువ్వు ఈరోజే అడ్వాన్స్ ఇవ్వాలి. రోహిణి లేకపోతే నాకు విడాకులు ఇస్తానంటుంది, వారం రోజులు టైం పెట్టింది అనగానే, వాళ్ళ నాన్న దగ్గర బోల్డ్ డబ్బులున్నాయి కదరా, దాంతో బిజినెస్ పెట్టించచ్చు కదా అని అంటుంది ప్రభావతి. అమ్మ రోహిణి కోపంగా ఉంది, నువ్వు ఈ నగలు ఇస్తే నేను తాకట్టు పెట్టి అడ్వాన్స్ ఇచ్చేస్తాను. ఇక కార్లు షోరూమ్ ఓనర్ నాకు తెలుసు కాబట్టి డీలర్షిప్ ఓకే అయిపోతుంది. ముందు అడ్వాన్స్ ఇవ్వాలి, త్వరగా నగలివ్వమ్మా అనగానే, ఒరే లాస్ట్ అండ్ ఫైనల్, ఈ నగలు ఇస్తాను, ఈ నగలు తిరిగి ఇవ్వకపోయావు అంటే ఇక నువ్వు నేను ఈ ఇంట్లో నుండి శవాలుగానే వెళ్తాము అనగానే, అమ్మా నీకెందుకు అంత మాట రానిస్తాను? ఆ బాలు మీనా ఇద్దరు ఎదిగిపోతున్నారు, మేము చదువుకున్నా కింద స్థాయిలోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ పని చేస్తాను అనగానే, సరే శృతి నగలు ఇస్తున్నాను, 30 తులాలు, ఇవి ఖచ్చితంగా అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. ముందు ఆ పని చేసి కార్లు షోరూమ్ ఓపెన్ చేసేసే, నీ భార్యకి తృప్తిగా ఉంటుంది. ఇక నువ్వు ఎప్పుడు లక్షలు ఇస్తే అప్పుడు పక్కన వేసేసి శృతికి ఇప్పటిలా ఉన్న నగలు చేయిస్తాను అని అంటుంది. థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి మనోజ్ ఇక ఆ నగల్ని తీసుకొని ఇక మార్వాడి కొట్టుకి వెళ్తారు. మార్వాడి, ఏంటి మనోజ్, ఈ నగలన్నీ చాలా లేటెస్ట్గా ఉన్నాయి, కానీ నువ్వేంటి ఈ నగలపై ఇంత అడుగుతున్నావు అనగానే, లేటెస్ట్గా ఉన్నాయని మీరే అంటున్నారు కదా, మరి ఎక్కువ డబ్బులు అడిగితే తప్పేముంది, నేను షోరూమ్ పెడుతున్నాను, కార్ల షోరూమ్ అని అంటారు. సరే ఇస్తాను అని చెప్పి ఇక ఆ నగలన్నీ ఒకసారి టెస్ట్ చేసి మార్వడి ఇక డబ్బుల కోసం లోపలికి వెళ్తారు. కరెక్ట్గా అప్పుడే బాలు అటువైపు కిరాయి ఉండడంతో అదే షాపు దగ్గర కారు నాపుతాడు. మనోజ్ని చూస్తాడు బాలు. వీడేంటి బంగారపు మార్వడి కొట్లో ఉన్నాడు, ఏం జరుగుతుంది అని చెప్పి తొంగి చూస్తూ ఉంటారు. ఇక మార్వేడి తనకి డబ్బులు ఇవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. వీడేదో చేస్తున్నాడు, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, వీడు మళ్ళీ ఏదో ముంచే పనే చేశాడు అని చెప్పి ఇప్పుడు వీడిని అడిగితే జాగ్రత్త పడిపోతాడు అని చెప్పి గబగబా ఇంటికి వెళ్ళి మీనాకి జరిగింది చెప్తాడు. అంటే నగలేమైనా తాకట్టు పెట్టాడా, మార్వాడి షాప్కి వెళ్ళారంటే అలాగే కదా జరుగుతుంది అని అంటుంది మీనా. ఏమో మీనా, వీడు మళ్ళీ ముంచేటట్టున్నాడు, మా నాన్నకి చెప్తాను, అసలే పార్లరమ్మా ప్రతిదీ నేను చెప్తున్నానని నా మీద కోపం ఉండి కేపీ పాలనలో చుట్టాలు ఉన్నారో లేరో తెలియని ఊరు వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ ఈ మనోజ్ గురించి చెప్తే అంతే సంగతులు అని చెప్పి ఇక సత్యానికి చెప్తాడు జరిగిందంతా. అంటే
వాడు నగలు తాకట్టు పెట్టాడా అని చెప్పి అంటారు సత్యం. అవునన్నా, ఇంటికి వస్తున్నాడుగా, అడగండి. ఇదిగో ఇక్కడ మన సర్పావతి కూడా ఉంది, ఆవిడ గారికి కూడా అనగానే, ఏరా మళ్ళీ ఏం తీసుకొచ్చావు మా పీకల మీదకి అని అంటుంది ప్రభా. తినబోతూ రుచెందుకు సర్పావతి అని చెప్పి, ఏరా మనోజ్ ఎంత డబ్బులు తీసుకొచ్చావు అని అంటారు. ఏరా ఎగతాళిగా ఉందా అని అంటాడు మనోజ్. ఎగతాళి కాదు, మార్వాడి షాప్లో ఏదో నగలు తాకట్టు పెట్టావు కదా, ఏ నగలు అని అంటారు. ఇక ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇటువైపు మనోజ్, ఈ రోజుతో నా జీవితం నిండా మునిగిపోయినట్టే, వీడు చూసేశాడు చెప్పేశాడు అని చెప్పి వణికిపోతూ ఉంటారు. ఇంతలో శృతి రవి వస్తారు. ఏంటి మళ్ళీ ఇంట్లో గొడవ, ఏమైందాంటీ అనగానే, అమ్మ శృతి నువ్వు పైకెళ్ళు అనగానే, అర్థమైంది, వీడు నగలు తాకట్టు పెట్టాడు. అమ్మ డబ్బమ్మా, డబ్బు డబ్బమ్మా, నీ నగలు మా మనోజ్ గారు తీసుకువెళ్ళి తాకట్టు పెట్టాడు అనగానే, వాట్ ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది శృతి. ఒకసారి నీ నగలు చెక్ చేసుకునిరా అని చెప్పి అంటారు బాలు. ఇక పైకి వెళ్తుంది. ఆంటీ నగలు కనిపించడం లేదేంటి అనగానే, ఇప్పుడు అర్థమైందా వీడు మార్వాడి కొట్టుకి ఎందుకు వెళ్ళాడో? నాన్న నేను కిరాయికని కరెక్ట్గా అదే మార్వాడి కొట్టు దగ్గర కారు ఆపాను, వీడు డబ్బులు తీసుకోవడం చూశాను. అక్కడే ఏదైనా చేస్తే మళ్ళీ గొడవ అనుకుంటారు. ఇంకా పార్లర్ అమ్మ ఇంటికి రాలేదు. ఒరే మనోజ్ ముందు నగలు తీసుకునిరా అనగానే, ఇక సత్యం ఒక్కసారిగా జరిగిందంతా కళ్ళారా చూస్తూ అలాగే ఉండిపోతారు. ఇక ప్రభావతి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.